హరీష్ అకాడమీ అందిస్తోంది ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. జీపీఓ గ్రామ పాలనాధికారి, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఏపీ హైకోర్టు జాబ్స్ అండ్ JLDL. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జూన్ 10 నుండి జూన్ 17 వరకు. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్, ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ 51వ G7 సదస్సుకు సంబంధించిన అవుట్కమ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కెనడాలోని కననాస్కిస్ పట్టణంలో జరిగిన G7 సమ్మిట్లో పాల్గొన్నారు. సో ఈ సమ్మిట్లో కొన్ని ఒప్పందాలు వెలువడినాయి, కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది G7 దేశాల మధ్య. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. G7 దేశాలు అంటే USA, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీ, UK. ఈ 7 కంట్రీలు. గుర్తుపెట్టుకోండి, G7లో ఇండియా మెంబర్ కాదు, బట్ G20లో ఇండియా మెంబరు. G7లో యూరోపియన్ యూనియన్ కూడా ఇన్విటేషన్ మీద, అంటే ఆహ్వానం పంపినప్పుడు యూరోపియన్ యూనియన్ కూడా హాజరవుతుంది, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ప్రతినిధులు. అలానే భారతదేశం నుంచి ఈ సంవత్సరము ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కెనడా ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ గారి ఇన్విటేషన్ మేరకు పాల్గొన్నారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ సందర్భంగా మనము ఇంపార్టెంట్ సమ్మిట్లకు సంబంధించిన అవుట్కమ్స్ తప్పకుండా తెలుసుకోవాలి, అక్కడ ఏమైనా ఒప్పందాలు చేసుకున్నారా అని చెప్పేసి. ఇక ఈ సంవత్సరం జరిగిన G7 సమ్మిట్ 51వది. తొలిసారిగా 1975లో G7 సమ్మిట్ జరిగింది. మనం ఎప్పుడైనా సమ్మిట్స్ గురించి, సదస్సుల గురించి డిస్కస్ చేసేటప్పుడు అంతకుముందు సంవత్సరం ఎక్కడ జరిగింది, ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది అనేది డెఫినెట్లీ తెలుసుకోవాలి. G7 సమ్మిట్ 2024లో ఇటలీలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటలీలో జరిగింది. ఇక అవుట్కమ్స్ విషయానికి వస్తే, ఒప్పందాలు ముఖ్యంగా కననాస్కిస్ వైల్డ్ ఫైర్ చార్టర్ని దేశాలు అడాప్ట్ చేసుకున్నాయి. కననాస్కిస్ వైల్డ్ ఫైర్ చార్టర్ పైన ఈ G7 దేశాలు సంతకాలు చేశాయి. పేరులోనే ఉంది ఇక్కడ వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్స్ అంటే అటవీ కార్చిచ్చులు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కెనడాలోని మనితోబా పట్టణంలో ఇటీవల అటవీ కార్చిచ్చులు నమోదయ్యాయి. అలానే USAలోని కరోలినా స్టేట్స్లో అటవీ కార్చిచ్చులు, జపాన్లోని ఒఫునాటో ప్రాంతంలో కూడా అటవీ కార్చిచ్చులు నమోదయ్యని చెప్పేసి తెలుసుకున్నాం. సో అటువంటి కార్చిచ్చుల వల్ల చాలా బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యము, అడవులన్నీ నశిస్తూ ఉన్నాయని చెప్పేసి వాటిని అరికెట్టడానికి ఈ చార్టర్ని సంతకం చేయడం జరిగింది. ఇక రెండవ అవుట్కమ్ విషయానికి వస్తే, G7 క్రిటికల్ మినరల్స్ యాక్షన్ ప్లాన్. G7 క్రిటికల్ మినరల్స్ యాక్షన్ ప్లాన్ పేరులోనే ఉంది. క్రిటికల్ మినరల్స్ అంటే ఇవి చాలా అత్యంత కీలకమైన ఖనిజాలు. ముఖ్యంగా ఎనర్జీ సెక్యూరిటీకి, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్స్లో వాడే క్రిటికల్ మినరల్స్. ఉదాహరణకు లిథియం, కోబాల్టు, గ్రాఫైటు, అటువంటి వాటితో పాటు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే భూమిలో అరుదుగా లభించే ఖనిజాలను క్రిటికల్ మినరల్స్ అంటారు. ఈ క్రిటికల్ మినరల్స్కు సంబంధించి సప్లై, ప్రొడక్షన్ అనేది చాలా సుస్థిరంగా ఉండాలి, ఎటువంటి ఆటంకం కలగకూడదని చెప్పేసి ఒక ప్లాన్ పైన సంతకాలు చేయడం జరిగింది. ఇక అలానే మైగ్రెంట్స్ స్మగ్లింగ్ని కూడా నిరోధించాలి అని చెప్పేసి ఈ కంట్రీస్ డిస్కస్ చేసుకున్నాయి. మనం చూస్తూ ఉంటాం, హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వలస కార్మికులను హ్యూమన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్గా వాళ్ళని అమ్మేస్తూ ఉంటారు. ముఖ్యంగా అది యూరోపియన్ కంట్రీస్లో ఎక్కువగా జరుగుతుంటుంది. సో వాటిని నిర్మూలించడానికి ఒక ప్లాన్ పైన సంతకాలు చేశాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కననాస్కిస్ వైల్డ్ ఫైర్ చార్టరు, క్రిటికల్ మినరల్స్ యాక్షన్ ప్లాన్ అంటే G7. ఇక అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తొలి రోజున సైప్రస్ దేశానికి వెళ్ళారని చెప్పేసి తెలుసుకున్నాం.
ఇరు దేశాల మధ్య ఇండియా సైప్రస్ మధ్య ఒక ఎంఓయు కూడా కుదిరింది, ఒక ఒప్పందం. ఆ ఒప్పందం వచ్చేసి సైప్రస్ దేశంలో యూపీఐ సేవలను ప్రవేశపెట్టాలి, అంటే క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్ కోసం, పేమెంట్స్ కోసము యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సర్వీసెస్ను సైప్రస్ దేశంలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇండియా ఒక ఒప్పందం చేసుకునింది. ఇక తర్వాత సిప్రస్, కెనడా తర్వాత క్రొయేషియాకి వెళ్ళారని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇండియాకి క్రొయేషియాకి మధ్య జరిగిన ఒప్పందాలు కూడా తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సైప్రస్, క్రొయేషియా అనేవి రెండు కూడా యూరోపియన్ యూనియన్లో సభ్య దేశాలు, మెంబర్ కంట్రీస్. సో ఈ కాంటెక్స్లో మనం ఫస్ట్ క్రొయేషియా ప్రెసిడెంట్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విజిట్స్ జరిగినప్పుడు, అఫీషియల్ విజిట్స్ జరిగినప్పుడు ఆ దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రులు మనకు ఐడియా ఉండాలి. క్రొయేషియా ప్రెసిడెంట్ వచ్చేసి జొరాన్ మిలనోవిక్ గారు. ఇక క్రొయేషియా క్యాపిటల్ వచ్చేసి జాగ్రెబ్. క్రొయేషియా క్యాపిటల్ జాగ్రెబ్. ఇక 4 ఒప్పందాలు చేసుకున్నాయి ఇరు దేశాలు, 4 MOUs. ఒకటి వచ్చేసి వ్యవసాయ రంగము, అగ్రికల్చర్ సెక్టార్. మరొకటి 2026 నుంచి 2030 సంవత్సరాల మధ్య సాంస్కృతిక మార్పిడి, అంటే కల్చరల్ ఎక్స్చేంజ్. గుర్తుపెట్టుకోండి, సాంస్కృతిక మార్పిడి. ఇయర్ వచ్చేసి 2026 to 2030. ఇక మూడవది వచ్చేసి 2025 to 2029. 2025 నుంచి 29 కాలానికి గాను సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కోఆపరేషన్, సహకారం చేసుకోవాలని చెప్పేసి ఒక ఒప్పందం. మరొకటి వచ్చేసి క్రొయేషియా దేశంలో హిందీ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయాలి, ముఖ్యంగా యోగాను కూడా ప్రమోట్ చేయాలి, హిందీని ప్రమోట్ చేయాలని చెప్పేసి క్రొయేషియాలోని యూనివర్సిటీ ఆఫ్ జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో హిందీని ప్రమోట్ చేయడానికి ఒక చైర్ను ఏర్పాటు చేయడం జరిగింది. చైర్ ఇన్ ద సెన్స్ ఒక కమిటీ టైపు. సో ఈ 4 ఒప్పందాలు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది G7 మరియు సైప్రస్, క్రొయేషియా దేశాల పర్యటనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, మిలిటరీ ఎక్సర్సైజ్ శక్తి. మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. మంగోలియాలోని ఉలాన్ బటార్లో ఇండియాకి మంగోలియాకి మధ్య నొమాడిక్ ఎలిఫెంట్ పేరిట జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి తెలుసుకున్నాం. సో అలాంటి ఎక్సర్సైజే ఇంకొకటి, ఎక్సర్సైజ్ శక్తి 2025. ఇది ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య జరిగే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి అంటే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం 8th ఎడిషను ఫ్రాన్స్లోని లా కెవెలరీ అనే పట్టణంలో జరుగుతూ ఉంది. ఇందులో పాల్గొనడానికి ఇండియన్ ఆర్మీ తరపున జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ వెళ్ళాయి. గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండియన్ ఆర్మీ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంది. ఇక ఇది నిన్న మొదలైంది, 18th జూన్ నుంచి జూలై 1 వరకు. ఇక ఎక్సర్సైజెస్ విషయానికి వస్తే మనము మొన్న డిస్కస్ చేసుకున్నాం. ఇండియాకి యూకేకి మధ్య ఒక నావల్ ఎక్సర్సైజ్, ఇండియాకి యూకేకి మధ్య ఒక నావికాదళ విన్యాసము ప్యాసెక్స్ కూడా జరిగింది. ప్యాసెక్స్ 2025 నార్త్ అరేబియన్ సీలో జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే ఇంకొక ఎక్సర్సైజ్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్. ఇక్కడ మీకు ఇది క్వశ్చన్, ఇది ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్. ఇందులో పాల్గొనడానికి ఇండియన్ ఆర్మీ ఏ దేశానికి వెళ్ళింది? ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ ఇటీవల జరిగింది. ఏ కంట్రీలో జరిగింది? దీనికి ట్రై చేయండి. మనం ప్యాసెక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, నొమాడిక్ ఎలిఫెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం, కాబట్టి ఇది మీకు ఒక క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ సింధు. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధ వాతావరణం నెలకొనింది. ఇరాన్ పైన ఆపరేషన్ రైజింగ్ని స్టార్ట్ చేసింది. దానికి ప్రతిస్పందనగా ఇరాను ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో ఉన్న ఆర్మీకి సంబంధించిన మౌలిక వసతులను నాశనం చేయడానికి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3ని ఇరాన్ లాంచ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఈ ఆపరేషన్ ఇంపార్టెంట్. ఇక ఇంతటి యుద్ధ వాతావరణంలో ఆల్రెడీ ఇరాన్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అంటే అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దాని నుంచి కూడా బయటకు వచ్చేస్తామని చెప్పింది. అలానే ప్రపంచ రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధి అని ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్స్లో చూస్తే
హర్ముజ్ స్ట్రైట్, ఇది ఇరాన్కి సౌదీ అరేబియాకి మధ్య ఉన్న ఒక జలసంధి. హర్ముజ్ స్ట్రైట్ ఇది ప్రపంచ రవాణాకు కీలకమైన జలసంధి. ఈ వాటర్స్ ద్వారానే ప్రపంచ రవాణా జరుగుతుంది, కార్గో అటువంటివి. దీన్ని కూడా మూసివేస్తామని చెప్పేసి ఇరాన్ హెచ్చరిస్తూ ఉంది. సో ఈ సందర్భంలో ఇరాన్లో చిక్కుకుపోయి ఉన్న ఇండియన్స్ రక్షించడానికి, ముఖ్యంగా ఇరాన్లో 4,000 మంది భారతీయులు ఉన్నారు, అందులో సగం మందికి పైగా విద్యార్థులు ఉన్నారట. సో ఇప్పుడు ఆ విద్యార్థుల్ని రక్షించడానికి ఇండియన్ గవర్నమెంటు ఆపరేషన్ సింధు లాంచ్ చేసింది. ఆపరేషన్ గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధు. అదే ఆపరేషన్ సింధూర్ అయితే పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలను నాశనం చేయడానికి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లాంచ్ చేసినది ఆపరేషన్ సింధూర్. ఇక ఇటువంటి ఆపరేషన్స్ విషయానికి వస్తే మనం డెఫినెట్లీ తెలుసుకోవాలి. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఎక్కువ ఉంది ఇప్పుడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని రక్షించడానికి ఇండియన్ గవర్నమెంట్ గతంలో ఆపరేషన్ గంగాను లాంచ్ చేసిందని చెప్పి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆపరేషన్ గంగా. ఇక 2015లో యెమెన్ దేశంలో యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు అక్కడ చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి ఆపరేషన్ రహత్ను కూడా లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక ఇటీవల మ్యాన్మార్ దేశంలో ఎర్త్క్వేక్ భూకంపం వచ్చినప్పుడు ఆ దేశానికి సహాయకంగా మనము ఆపరేషన్ బ్రహ్మాని లాంచ్ చేసాం. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ బ్రహ్మ. ముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీల్లో యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు అక్కడ లాంచ్ చేసిన ఆపరేషన్లు మనకు చాలా కీలకం. ఇది ఆపరేషన్ సింధుకు సంబంధించి. మీకు ఇక్కడ ఇంకొకటి, ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో మనము హార్ముజ్ స్ట్రైట్ వార్తల్లో ఉంది కాబట్టి తప్పకుండా ఈ బార్డర్స్ కూడా చూసుకోవాలి. జాగ్రఫీలో ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి వాళ్ళకి, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జాగ్రఫీలో అడుగుతాడు హార్ముజ్ స్ట్రైట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి ప్రపంచంలోని ఉత్తమ పాఠశాల బహుమతులు 2025 యూకే కంట్రీకి చెందిన T4 ఎడ్యుకేషన్ అనే ఒక సంస్థ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలో ఉత్తమ పాఠశాలను సెలెక్ట్ చేస్తుంది, బెస్ట్ స్కూల్స్ని సెలెక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరము ఫైనలిస్టుల రేసులో టాప్ 10 రేసులో ఇండియా నుంచి 4 పాఠశాలలు పోటీ పడుతూ ఉన్నాయి. ఆ 4 పాఠశాలలు వచ్చేసి, ఒకటి మహారాష్ట్ర నుంచి, మరొకటి హర్యానా, మరొకటి కర్ణాటక, మరొకటి యూపీ నుంచి 4 పాఠశాలలు సెలెక్ట్ అయ్యాయి. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా ఎన్ని పాఠశాలలు, ఏ రాష్ట్రాలు. అయితే గెలుపొందిన స్కూల్స్కి, అత్యుత్తమ స్కూల్స్కి 5 విభాగాల్లో ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. 5 కేటగిరీలు. ఆ 5 కేటగిరీలు వచ్చేసి, ఒకటి కమ్యూనిటీ కొలాబరేషన్, అంటే సమాజ హితానికి, సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్న ఉత్తమ పాఠశాలకు ఒక అవార్డు ఇస్తారు, ఆ విభాగం ఒకటి. అలానే ఎన్విరాన్మెంటల్ యాక్షన్, అంటే పర్యావరణాన్ని సంరక్షించడానికి కృషి చేస్తూ ఉన్న పాఠశాలకు ఒక అవార్డు. మరొకటి ఇన్నోవేషన్, నవకల్పనలు, నూతనాత్మక ఆలోచనలకు కృషి చేస్తూ ఉన్న ఒక పాఠశాలకు ఒక విభాగము. ఓవర్కమింగ్ అడ్వర్సిటీ, అంటే ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి కృషి చేస్తూ ఉన్న పాఠశాలకు అదొక అవార్డు. మరొకటి సపోర్టింగ్ హెల్తీ లైఫ్స్, అంటే మనము ఉత్తమమైన ఆరోగ్యకరమైన జీవన విధానాలను అవలంబించడానికి తోడ్పడతా ఉన్న స్కూల్కి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. 5 విభాగాల్లో ఎవ్రీ ఇయర్ ఇస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా నుంచి 4 సెలెక్ట్ అయ్యాయి. ఇచ్చేది యూకే బేస్డ్ T4 ఎడ్యుకేషన్ సంస్థ. నెక్స్ట్ వన్, సాహిత్య అకాడమీకి సంబంధించి అవార్డ్స్. కేంద్ర సాహిత్య అకాడమీ ఎవ్రీ ఇయర్ బాల సాహిత్య పురస్కారాలు, యువ సాహిత్య పురస్కారాలు అని చెప్పేసి ఇస్తుంది. బాలలకు సంబంధించి ఉత్తమ స్టోరీస్కి, ఉత్తమ కథలకు అవార్డు, అలానే యువ సాహిత్య పురస్కారం. ఈ సంవత్సరం తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి బాల సాహిత్యానికి, యువ సాహిత్యానికి 2 పురస్కారాలు లభించాయి. ముఖ్యంగా బాల పురస్కారం అవార్డుని 24 భాషలలో 24 రైటర్స్ని, 24 రచయితల్ని సెలెక్ట్ చేశారు. అందులో తెలుగు భాషకు సంబంధించి కబుర్ల దేవత అనే స్టోరీకి అవార్డు లభించింది. ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ప్రాంతానికి చెందిన డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రచించిన
బాలల కథ, గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్స్ స్టోరీ. ఇక యువ సాహిత్య పురస్కారం విషయానికి వస్తే 23 లాంగ్వేజెస్కి గాను ఈ సంవత్సరం 23 రచయితల్ని సెలెక్ట్ చేశారు. అందులో తెలుగు లాంగ్వేజ్కి గాను ప్రసాద్ సూరి అనే అతను, ఆంధ్రప్రదేశ్ వైజాగ్కి చెందిన ప్రసాద్ సూరి అనే అతను రచించిన నవల మైరావణ అనే నవలకి అవార్డు లభించింది. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్. మీరు ఇంకొకటి చిన్న సజెషను, ఈనాడు పేపర్ కానీ ఏదైనా చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటివి ఏమన్నా అవార్డ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. మనం ఆ మ్యాటరు వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు రాసినతో పాటు ఇవి రెండింటితో పాటు వాళ్ళు ఇక ఎక్కడ జన్మించారు అక్కడ వరకు ఓకే, ఇక వాళ్ళు ఎక్కడ బాల్యం చదువుకున్నారు, ఎక్కడ పెరిగారు, లేదంటే వాళ్ళు రాసిన వివిధ నవలలన్నీ కూడా ఇస్తారు. అంత ఇన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు కూడా అవసరం లేదు. ఏదైనా ముఖ్యమైన స్కీమ్స్ లేదంటే ముఖ్యమైన ఉన్నప్పుడు మనం అంత మ్యాటర్ చదవాలి. కానీ పిక్కింగ్ ఆఫ్ కరెక్ట్ కంటెంట్ని మనము స్మార్ట్గా చదవడము ముఖ్యము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయనున్నాడు మైరావణ అనే నవల రాసిన ప్రసాద్ సూరి గారు, ఈయనకు సంబంధించిన ఒక 100 నవలలు ఉంటాయి. ఆ 100 నవలలన్నీ కూడా ఈనాడు పేపర్లో ఇచ్చింటాడు. మనం అంత చదువుకుంటూ పోయినామనుకో అసలు మర్చిపోతాము, అసలు నవల మర్చిపోతాము, అవార్డు వచ్చిన నవల. సో ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివి ఫ్యాక్ట్స్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకుని సరిపోతుంది. నెక్స్ట్ వన్, హైదరాబాద్లో ప్రారంభమైన గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ పేరులోనే ఉంది. ఇక్కడ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అంటే ఇది భద్రతకు సంబంధించినది. మరి ఏ భద్రత? సైబర్ భద్రతకు, డేటా సెక్యూరిటీకి, డేటాను సురక్షితంగా దాచిపెట్టడానికి ఒక ప్రొటెక్షన్ సెంటర్ అన్నమాట. దీన్ని గూగుల్ సంస్థ హైదరాబాద్లో లాంచ్ చేసింది. ఇది ఆసియాలోనే మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అని చెప్పవచ్చు. ఆసియాలోనే మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. దీన్నే గూగుల్ సెక్యూరిటీ ఇంజనీరింగ్ సెంటర్ ఇండియా. ఇది ఆసియాలోనే మొట్టమొదటిది, ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొట్టమొదటిది అని చెప్పవచ్చు. ఇక ఓవరాల్గా గూగుల్ కంపెనీకి చెందిన 4వ సెంటర్ ఇది. ఓవరాల్గా గూగుల్ కంపెనీకి చెందిన 4వది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గూగుల్ కానీ, ఐబిఎం కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి కంపెనీలు న్యూస్లో ఉన్నప్పుడు వాటి చరిత్ర కూడా కొద్దిగా తెలుసుకోవాలి. చరిత్ర అంటే అవి ఎప్పుడు ఏర్పాటైందని కాదు, అవి ఇంకా ఏమైనా ఇటువంటి కార్యక్రమాలు లాంచ్ చేశాయా. మీరు అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్ కనుక మీరు ఫాలో అయి ఉంటే, ఐడియా గుర్తుంటే, ఫిబ్రవరి 2025లో బెంగళూరులో గూగుల్ కంపెనీ భారతదేశంలో తన అతిపెద్ద క్యాంపస్ని, భారతదేశంలో గూగుల్ అతిపెద్ద క్యాంపస్ అనంత అని బెంగళూరులో లాంచ్ చేసింది. దాని పేరు అడుగుతాడు, అనంత. గుర్తుపెట్టుకోండి, అనంత అంటే ఇన్ఫైనైట్, అనంతము. సో లార్జెస్ట్ క్యాంపస్ ఎక్కడ అంటే బెంగళూరు. ఇక హైదరాబాద్కి ఇంకొక ప్రాముఖ్యత ఉంది. 2007లో గూగుల్ భారతదేశంలో తన మొట్టమొదటి క్యాంపస్ను స్టార్ట్ చేసింది కూడా హైదరాబాద్లోనే. సో ఇట్లా ఈ 2 సిటీలు మనకి వార్తల్లో ఇప్పుడు ఉన్నాయి. ఇంకా ఎప్పుడైనా కానీ కొన్ని సిటీసు చాలా మనకి చూడంగానే, ఎగ్జామ్లో చూడంగానే ఆ సిటీ ప్రాముఖ్యత ఐడియా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండోర్ అనుకోండి, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను, దాని పూర్వాపరాలు మనకి అది కాదు. ఇండోర్ అంటేనే 2025లో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, హౌసింగ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో ఇది భారతదేశపు స్వచ్ఛ సిటీ, క్లీన్ సిటీ. ఇక ముంబై అంటేనే గుర్తు రావాల్సింది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎస్ఎన్టీలో వాడు ఇస్తాడు స్టేట్మెంట్స్లో, మెగజావున్ డాక్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది కదా, అక్కడ నౌకలను నిర్మిస్తూ ఉంటారు. మెగజావున్ డాక్ లిమిటెడ్ అంటే ముంబై అని గుర్తు రావాలా, ఎం ఫర్ ఎం. ఇక కోల్కతా అంటేనే గుర్తు రావాల్సింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ. ఇది కూడా నౌకలను నిర్మించే కంపెనీ. ఎక్కడుంది? జిఆర్ఎస్సి కోల్కతా. ఇక అమరావతి అంటే గుర్తు రావాల్సింది భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ విలేజు అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఇక హైదరాబాద్ అంటే ఇంకా చాలా ప్రాముఖ్యత ఉంది మన తెలుగు స్టేట్స్కి సంబంధించి. ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్లో బయో ఏషియా సదస్సు నిర్వహిస్తుంది. బయో ఏషియా సదస్సు దాని ప్రాముఖ్యత ఏంటి? బయలాజికల్ రంగంలో, బయో సైన్సెస్, లైఫ్ సైన్సెస్ రంగంలో పురోగతిని సాధించడానికి ఎవ్రీ ఇయర్ నిర్వహించేది తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాదే. ఇక బెంగళూరు అంటే డిఫెన్స్కి సంబంధించి
ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఏరో ఇండియా సమ్మిట్, ఏరో ఇండియా షో యలహంక ప్రాంతంలో జరుగుతుంది, బెంగళూరు. సో ఇట్లా సిటీలు మనకి చూడంగానే ఆప్షన్స్లో స్ట్రైక్ అవ్వాలి. నెక్స్ట్ వన్, సింగరేణికి ICMAI పురస్కారం. సింగరేణికి మరొక అవార్డు లభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఏటా ఎవ్రీ ఇయర్ మెగా పరిశ్రమల విభాగంలో ఇచ్చే జాతీయ స్థాయి అవార్డుల్లో ఈ సంవత్సరం సింగరేణికి 3rd ప్రైజ్ వచ్చింది. పేరులోనే ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అంటే వ్యయానికి సంబంధించినది. సింగరేణి సంస్థ తన కంపెనీ కార్యకలాపాలలో ఖర్చుని తగ్గిస్తూ ఉంది, వ్యయాన్ని నియంత్రిస్తూ ఉందన్న కారణంతో జాతీయ స్థాయిలో 3rd ప్రైజ్ వచ్చింది. అది గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా స్టేట్ ఎగ్జామ్స్కి. ఇక సింగరేణి CMD బలరాం నాయక్ గారికి ఇటీవలే ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ ఇన్ అవార్డును కూడా ఇచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాం. పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ ఇన్ ఇంజనీరింగ్ అవార్డు. ఇక సింగరేణి అంటేనే గుర్తు రావాల్సింది, తొలిసారిగా తెలంగాణ వెలుపల ఒడిశాలో ఒక కోల్ బ్లాక్లో ఇది మైనింగ్ని ప్రారంభించింది. దానికి అనుమతులు కూడా వర్చువల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క గారు లాంచ్ చేశారని కూడా తెలుసుకున్నాం. సో సింగరేణి ఇది. నెక్స్ట్ వన్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి తెలంగాణలోని సైబర్ సెక్యూరిటీ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి మరియు నల్సార్ లీగల్ యూనివర్సిటీ, హైదరాబాద్లోని నల్సార్ లీగల్ యూనివర్సిటీకి ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా సైబర్ నేరాల్ని అరికట్టడానికి వీళ్ళు పనిచేయనున్నారు. మరి ఏ విధంగా పనిచేయనున్నారు అంటే, మనకి నల్సార్ అంటేనే లీగల్ యూనివర్సిటీ కదా, అంటే ఏముంటాయి అందులో చట్టాలు ఉంటాయి, లాస్. సో ఈ నల్సార్ లీగల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన చట్టాలను ఉపయోగించుకొని సైబర్ నేరాలను అరికట్టవచ్చు, వాళ్ళకి శిక్షలు విధించవచ్చు. ఇక ఇక్కడ మనకు గుర్తు రావాల్సింది, ఇది డైరెక్ట్గా సింగిల్ లైన్ స్టేట్మెంట్ డైరెక్ట్గా అడుగుతాడు, అందుకే చిన్న హిందూ పేపర్ క్లిప్పింగ్ పెట్టడం జరిగింది. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇది ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా ఉంది. ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్లో హైదరాబాద్లో షీల్డ్ సదస్సు జరిగింది. షీల్డ్ 2025 కాన్క్లేవ్ సదస్సు జరిగింది. దేనికి సంబంధించినది? ఇది సైబర్ భద్రతకు సంబంధించినది. దీన్ని నిర్వహించింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. మరి ఎందుకు ఇంతగా ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ఎక్కువగా సైబర్ నేరాలకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంటా ఉంది? ఎందుకు? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB డేటా ప్రకారము 2020 నుంచి 2022 మధ్య అత్యధికంగా సైబర్ నేరాలు, సైబర్ క్రైమ్స్ చోటు చేసుకుంటా ఉన్న సైబర్ క్రైమ్స్ నమోదైన మొదటి రాష్ట్రమే తెలంగాణ. ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ఉంది, సెకండ్ కర్ణాటక ఉంది, థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు ఈ ఒప్పందాలు. సో ఇవన్నీ కూడా ఇంటర్లింకింగ్లో హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వన్, క్వాంటమ్ 5G సేవలను ప్రారంభించిన BSNL. క్వాంటమ్ 5G సేవలను ప్రారంభించిన BSNL నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. DRDO మరియు IIT ఢిల్లీ వాళ్ళు క్వాంటమ్ ఎంటాంజిల్డ్ ఆధారిత కమ్యూనికేషన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారని చెప్పేసి తెలుసుకున్నాం. ఏంటి క్వాంటమ్ ఎంటాంజిల్మెంట్ అంటే? ఇంకొకసారి రికాల్ చేసుకుందాం. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఎంత దూరం నుంచైనా, ఎంత దూరమైనా కూడా డేటాని ఫోటాన్ అణువుల సహాయంతో సైబర్ దాడుల ముప్పు లేకుండా, ఎటువంటి ఎథికల్ హ్యాకింగ్కు ఆస్కారం లేకుండా కాంతి వేగంతో, స్పీడ్ ఆఫ్ ద లైట్తో మనము డేటాని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అదే క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. చాలా స్పీడ్గా డేటాని ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో ఇప్పుడు క్వాంటమ్ 5G సేవలు, క్వాంటమ్ 5G సేవల ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే వీటికి వైర్స్ అవసరం లేదు. ఇప్పుడు జనరల్గా మనము ఇంటర్నెట్ని యాక్సెస్ చేయాలి, ఇంటర్నెట్ని వాడుకోవాలంటే మనం ఏం చేస్తాం? మన మొబైల్లో సిమ్ ఉంటుంది. సిమ్ ద్వారా సిమ్లో డేటా వేసుకుంటే మనకి డేటా వస్తుంది. లేదు ఇంట్లో మనం రౌటర్ని ఫిక్స్ చేసుకుంటే వైర్ కనెక్టివిటీ ద్వారా మనం ఇంటర్నెట్ వస్తుంది. బట్ క్వాంటమ్ 5G సేవలు అంటే మాత్రము
లైక్ సిమ్ అవసరం లేదు, వైర్లెస్ అనమాట, వైర్స్ కూడా అవసరం లేదు. బిఎస్ఎన్ఎల్ కంపెనీనే రౌటర్ ఇస్తుంది, బట్ దానికి వైర్లు అవసరం లేదు. ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ క్వాంటమ్ 5G సేవలను అందించబోతా ఉంది బిఎస్ఎన్ఎల్. దీన్ని హైదరాబాద్లోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ అమీర్పేట్ ఎక్స్చేంజ్ ఆఫీస్ వద్ద లాంచ్ చేసింది. ఈ సంవత్సరం ఇంకా దీన్ని వివిధ సిటీలకు, భారతదేశంలోని వివిధ సిటీలకు కూడా ఎక్స్పాండ్ చేయబోతూ ఉన్నారు. సో ఎక్కడ లాంచ్ చేశారనేది కూడా ఇంపార్టెంట్, హైదరాబాద్. ఇక దీనికి పెట్టిన పేరు వచ్చేసి Q5G, గుర్తుపెట్టుకోండి, క్వాంటమ్ 5G. ఇక క్వాంటమ్ టెక్నాలజీ అంటేనే మనకు గుర్తు రావాల్సింది 2025కి ఒక ప్రాముఖ్యత ఉంది. దీన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్వాంటమ్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్గా ప్రకటించారు. ఇక ఐఐటి ఢిల్లీ, DRDO నిన్న మనం చూసాం, ఇంకొకటి కూడా డెవలప్ చేశారు, 2 మిలిటరీ వాళ్ళ కోసం, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసము అబెడ్ పేరిట బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కూడా అభివృద్ధి చేసింది ఐఐటి ఢిల్లీ, DRDO అనే విషయం గుర్తుపెట్టుకోండి, సంయుక్తంగా కలిసి. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం, అగైన్ ఇయర్స్కి సంబంధించి. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే ఇయర్లీ మధ్యన ఎక్కువగా వార్తల్లో ఉన్నాయి. 2025 నుంచి 35 దశాబ్దాన్ని అరుణాచల్ ప్రదేశ్ డికేడ్ ఆఫ్ హైడ్రోపవర్ దశాబ్దంగా ప్రకటించిందని చెప్పేసి. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నదే, అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం ఎప్పుడు, విచ్ ఇయర్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్, UN డిక్లేర్ చేసింది. ఆ ఇయర్ ఏది? 2025, 2026, 2027, 2024. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2025కి ఇందాక చెప్పినట్టు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీనే కాకుండా ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. అదేంటో కూడా చెప్పండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రకటించింది 2025ని. ఏమని ప్రకటించింది? ఇక అలానే వరల్డ్స్ హాటెస్ట్ ఇయర్, ప్రపంచంలోనే ఇప్పటి వరకు అత్యంత ఉష్ణోగ్రతలైన నమోదైన సంవత్సరం ఏది? అది ట్రై చేయండి. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే, భారతదేశంలో మొట్టమొదటి నైట్ సఫారీని ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఉత్తరప్రదేశ్, లక్నోలోని కుక్రేల్ రక్షిత ప్రాంతంలో, కుక్రేల్ అనే రక్షిత ప్రాంతంలో, ఆ ఫారెస్ట్ ప్రాంతంలో లాంచ్ చేసింది యూపీ. ఇక కేరళ అంటే భారతదేశంలో మొట్టమొదటి సీనియర్ సిటిజన్స్ కమిషన్. యూపీ అంటేనే ఇంకొక ప్రాముఖ్యత ఉంది, హైయెస్ట్ GI ట్యాగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం యూపీ. ఇక మధ్యప్రదేశ్, దీన్నే టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటారు. 58వ నేషనల్ పార్క్ ఆర్ 58th టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్, 58th టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్, 57th టైగర్ రిజర్వ్ కూడా మధ్యప్రదేశే. ఇక మహారాష్ట్ర అంటే 2023-24లో RBI డేటా ప్రకారం అత్యధికంగా ఫారిన్ రెమిటెన్సెస్ను రిసీవ్ చేసుకున్న రాష్ట్రము మహారాష్ట్ర. సెకండ్ ప్లేస్లో కేరళ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఆ రెమిటెన్సెస్ విషయంలో. ఇప్పుడు డిఫెన్స్కి సంబంధించి ఒక టాపిక్, భారతదేశంలో తయారు కానున్న ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్ విమానాలు. మనం డిఫెన్స్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఇటీవల చాలా ఇష్యూస్ డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా రఫాలేకి సంబంధించి, రఫాలేకి అవసరమైన కీలకమైన భాగము సెంట్రల్ ఫ్యూజ్లేజ్ని అందించడానికి, తయారు చేయడానికి ఫ్రాన్స్కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ సంస్థ హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుందని తెలుసుకున్నాం. అలానే LCA తేజాస్కు అవసరమైన సెంట్రల్ ఫ్యూజ్లేజ్ భాగాన్ని అందించడానికి HAL సంస్థ, బెంగళూరులోని HAL సంస్థ హైదరాబాద్లోని వేమ్ టెక్నాలజీస్తో ఒక ఒప్పందం కుదుర్చుకుందని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇండియాలో ఈ ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్లను తయారు చేయడానికి డసాల్ట్ ఏవియేషన్ సంస్థ అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ ఆర్ రిలయన్స్ ఇన్ఫ్రా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా వీళ్ళు ఈ జెట్లని తయారు చేయబోతూ ఉన్నారు. ఇవి ట్విన్ ఇంజన్, గుర్తుపెట్టుకోండి, ఇవి ట్విన్ ఇంజన్ అంటే 2 ఇంజన్లు ఉంటాయి. ఇవి యాక్చువల్లీ తొలిసారిగా ఫ్రాన్స్ వెలుపల తయారు చేయబోతూ ఉన్నారు.
ప్రస్తుతానికైతే ఫ్రాన్సు, యుఎస్ఏ, కెనడా, బ్రెజిల్లో తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తొలిసారిగా ఇండియాలో తయారు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి ఐఎన్ఎస్ తమల్, ఇండియన్ నేవల్ షిప్ తమల్. మనం చూస్తూ ఉంటాం ఐఎన్ఎస్ షిప్స్ ఈ మధ్యన ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్ వార్తల్లో ఉంది. ఈ ఐఎన్ఎస్ తమల్ని భారత నేవీలోకి త్వరలోనే ఇండక్ట్ చేసుకోబోతూ ఉన్నారు, త్వరలోకే తీసుకొని రాబోతూ ఉన్నారు. అసలు ఏంటి ఐఎన్ఎస్ తమల్? ఇండియాకి రష్యాకి మధ్య 2016లో ఒక ఒప్పందం జరిగింది. క్రివక్ 3 క్లాస్కు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్స్ని తయారు చేయడానికి 4ని తయారు చేయడానికి ఇండియాకి రష్యాకి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా 2 స్టెల్త్ ఫ్రిగేట్స్ని రష్యాలో నిర్మిస్తూ ఉన్నారు, 2 ఇండియాలోని గోవా షిప్యార్డ్ లిమిటెడ్ వద్ద నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా దీన్నే తల్వార్ క్లాస్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి, తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్. ఇందులో భాగంగా 4, ఫస్ట్ వన్ వచ్చేసి మొదటిది ఐఎన్ఎస్ తుషీల్, దీన్ని రష్యాలో నిర్మించారు, ఆల్రెడీ నేవీలోకి తీసుకున్నారు. రెండవది ఐఎన్ఎస్ తమల్, దీన్ని కూడా రష్యాలో నిర్మించారు. మూడవది ఐఎన్ఎస్ త్రిపుత్, నాలుగవది ఐఎన్ఎస్ తవస్య. ఈ రెండింటిని గోవా షిప్యార్డ్ వద్ద నిర్మిస్తూ ఉన్నారు. సాంకేతికత బదిలీ, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ రష్యా సహకారంతో. ఇక ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఐఎన్ఎస్ తమల్ కమిషన్ దీనికి కెప్టెన్గా తెలుగు కమాండర్ శ్రీధర్ తాతా గారు, ఈయన శ్రీకాకుళం ప్రాంతానికి చెందినవారు, ఆంధ్రప్రదేశ్. శ్రీధర్ తాతా గారు కెప్టెన్గా వహించబోతూ ఉన్నారు. సో అందుకు ఇది వార్తల్లో ఉంది. ఇక ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనకి ఈ వెజల్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే డిఫెన్స్కి సంబంధించి గ్రూప్ 2లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో ఎస్ఎన్టీ ఉంది, యూపీఎస్సీలో కానీ తెలంగాణకు సంబంధించి కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఏ క్లాసుకి చెందినవి అంటాడు, తల్వార్ క్లాసు లేదా క్రివక్ 3. మీరు అబ్జర్వ్ చేస్తే 4కి టీటీనే ఉంటుంది. ఇక గోవా షిప్యార్డ్ లిమిటెడ్కి ఇంకొక ప్రాముఖ్యత ఉంది, నిన్న మనం తెలుసుకున్నాం. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ఇండియన్ కోస్ట్ గార్డు కోసము 5వ ఫాస్ట్ ప్యాట్రల్ వెజల్ అచల్ని నిర్మిస్తూ ఉంది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఒక వోల్కెనో ఎరప్ట్ అయింది, అగ్నిపర్వతం బద్దలైంది. ఇది ఆల్రెడీ రిపీట్ అవుతూ ఉన్నది, బట్ కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి బిగినర్స్ కోసము ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం. తూర్పు ఇండోనేషియాలోని మౌంట్ లెవోటబీ లకీ వోల్కెనో ఎక్స్ప్లోడ్ అయ్యింది. ఇక ఇండోనేషియా అంటేనే గుర్తు రావాల్సిందేది ఇటీవల మనం చూసింది మౌంట్ మరాపీ, మౌంట్ డుకనో వోల్కెనోస్. ఇక మీరు ఒకవేళ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు జాగ్రఫీలో వోల్కెనోస్ ఒక టాపిక్ ఉంటుంది. ఎన్సీఆర్టీస్ మీరు చదివితే మనం ఫోకస్ చేయాల్సింది ఎప్పుడైనా కానీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి వాటికి టైప్స్ ఆఫ్ వోల్కెనోస్ ఉంటాయి. కాంపోజిట్ వోల్కెనోస్, షీల్డ్ వోల్కెనోస్, ఇటువంటివి సిండర్ వోల్కెనోస్ అని చెప్పేసి వాటి షేప్ ఆధారంగా, వాటి ఆకారం ఆధారంగా కాంపోజిట్, షీల్డ్ ఆ టైప్ ఉంటాయి, అవి బాగా చదవాలి. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. రెడ్డిట్ సోషల్ మీడియా బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్. వీళ్ళు ఫేమస్ పర్సనాలిటీస్ కాబట్టి డెఫినెట్లీ మనము వీళ్ళు ఏ దానికైనా ప్రచారకర్తలుగా నియమింపబడతా ఉంటే మనం తెలుసుకోవాల్సిందే. రెడ్డిట్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ ఫేస్బుక్ ఇటువంటిది, ట్విట్టర్ అటువంటిది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఈ రెడ్డిట్ సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా, తన అకౌంట్ ద్వారా తన అభిప్రాయాలని తన కామెంటరీని షేర్ చేసుకోబోతా ఉన్నాడు. సో దీన్ని ప్రమోట్ చేయడానికి అని చెప్పవచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ వన్, 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు బ్రాండ్ అంబాసిడర్గా కంగనా రనౌత్. ఈమె బాలీవుడ్ యాక్ట్రెస్. ఈ 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు న్యూఢిల్లీలో జరగబోతూ ఉంది. ఇప్పుడు ఈమెని బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు.
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్రాండ్ అంబాసిడర్తో పాటు ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది. ఇక మనం చూస్తే ఇటీవల చూస్తే ఈవెన్ బాలీవుడ్ యాక్ట్రెస్ కత్రినా కైఫ్ గారు కూడా వార్తల్లో ఉన్నారు. మనం తెలుసుకున్నాం. మాల్దీవ్స్ తన టూర్ బ్రాండ్ అంబాసిడర్గా, ప్రపంచ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా మాల్దీవ్స్ కంట్రీ కత్రినా కైఫ్ని నియమించిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. 51వ G7 సదస్సు అవుట్కమ్స్ ఒప్పందాలు, ఇండియా క్రొయేషియా మధ్య కుదిరిన 4 ఒప్పందాలు, ఎక్సర్సైజ్ శక్తి 2025 ఇండియా ఫ్రాన్స్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఆపరేషన్ సింధు ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి ఇండియా లాంచ్ చేసిన ఆపరేషన్, ప్రపంచంలోని ఉత్తమ పాఠశాలల బహుమతుల 2025 రేసులో 4 భారతీయ పాఠశాలలు, కేంద్ర బాల సాహిత్య యువ సాహిత్య పురస్కారాలు, హైదరాబాద్లో ప్రారంభమైన గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్, సింగరేణికి ICMAI పురస్కారం, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి మరియు నల్సార్కి మధ్య కుదిరిన ఒక ఒప్పందం, క్వాంటమ్ 5G సేవలను ప్రారంభించిన BSNL, డసాల్ట్ ఫాల్కన్ 2000 బిజినెస్ జెట్ విమానాలను భారతదేశంలో తయారు చేయనున్న రిలయన్స్ కంపెనీ, INS తమల్ ఫస్ట్ కమిషన్ కెప్టెన్గా తెలుగు కమాండర్ శ్రీధర్ తాతా, ఇండోనేషియాలో బద్దలైన లెవటోబి లకిలకి అగ్నిపర్వతం, రెడిట్ సోషల్ మీడియా బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ టెండూల్కర్, 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు బ్రాండ్ అంబాసిడర్గా కంగనా రనౌత్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇవాళ క్లాసుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ PDF రూపంలో మన హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటుంది. టుమారో అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవ్రీబడి కెన్ యాక్సెస్ ఇట్ అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.